మీకు ఎరికైతుంది. వానదేవుడు చేసిన ఆగం జాలదన్నట్టు ఇంకా మీదికేంచి ఇప్పుడు గాలిదేవుడు తయారయ్యిండు. వనదేవతలున్న మేడారం అడవుల్లో గాలి దుమారం లేచి అడవంతా ఆగం ఆగం చందనం అయిందట. సుడిగాలి చుట్టుముట్టేటాళ్లకు అడవిలున్న 50,000 చెట్ల దానిక నేల కొలిగినాయట. Today I visited the area where there was a big gale and rain and nearly 50,000 trees have been uprooted. This area falls in Tadwai range, Tadwai division of Muluk district, and it is on the road from Tadwai to Medaram. And I was surprised to see that an area of roughly 500 acres where nearly 50,000 trees are uprooted. And as per my field inspection, what I feel is that there was a huge rain, like cloud burst situation happened in the area on 31st night. కొమ్మలన్నీ జరిగినట్టయినాయి. అడివంతా బోడగైంది. ఏ చెట్టు చూసినా బోడగానే కానొస్తుంది. తాడువాయికేంచి మేడారం పోయేటి వల్ల ఏడ చూసినా కూలిన చెట్లే. అగ చూడోలి ఎట్ట నేలమట్టమైనయో. పబ్లిక్ కు పానాలు పోసేటి చెట్లకే పానం లేకుండా అయింది. ఇప్పుడు ఇగిట చెట్లన్నీ కూలినాయని ఎరకగానే జిల్లాలుండేటి అధికారులంతా అడవి బాట పట్టేళ్ళు. ఎన్ని చెట్లు కూలినాయి, కూలిన చెట్లను ఏం చేయాలనేటి దాని మీద లెక్కలేస్తున్నారట. చక్కదనాల అడవి సర్వనాశనం అయిందని అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. ఇగిటు మంత్రి సీతక్క కూడా మేడారం అడవుల్లో తిరిగి చూసింది. ఎన్ని చెట్లు కూలినాయి, ఏంది కథ అనేదంతా లెక్కలన్నింటినీ తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిందట. మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. అగా చూడోలి మీదికెంచి చూస్తుంటే ఎట్టున్నదో. ఎవలో పీకి పక్కకు వారేసినట్టే ఏర్లకెంచి పీక్కొచ్చినాయి కదా. దేశం మొత్తంలో ఇన్నిగానం చెట్లు ఒకటే పాలిగూలుడు ఇదే తోల్తానంటున్నారు అధికారులు. ఏమో పోలి పచ్చని అడవిని పగబట్టినట్టే చేసింది గాలి దుమారం. ఇక గిన్నిగానం చెట్లు మళ్ళా మొలకెత్తేటాళ్లకు ఎన్నేండ్లు అవుతుందో. వనదేవతలు ఉండేటి అడవి మళ్ళెప్పుడు పచ్చటి చెట్లతోని కలకల్లాడుతుందో చూడాలే.